సజీవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుడు చూపించిన మహా గొప్ప కృపను బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి యొక్క నూతనమైనటువంటి వారంలోనికి మనం అడుగుపెట్టి 5 రోజులు కంప్లీట్ చేసుకున్న 6వ రోజు దేవుడి సన్నిధిలో మనము సజీవ లెక్కలో ఉన్నందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఇంతవరకు ఆయన చేసిన ప్రతి మేలును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేయబోయే మేళ్లను బట్టి ముందుగానే మరి ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడనంటున్నాడో వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, మరి ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నా తండ్రి, మా జీవితాల్లో చేస్తున్నటువంటి మేళ్లను బట్టి, మరి నువ్వు చూపిస్తున్నటువంటి కృపను బట్టి, ఇన్ని వారాలుగా మరి నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మేమైతే నీ కృప చొప్పునే బ్రతుకుతున్నాం, కానీ మాకున్న ఏ ఆస్తి వల్లనో, అంతస్తుల వల్లనో, మరి పరపతి హోదాల వల్లనో, డబ్బు వల్లనో, మాకున్నటువంటి అందం వల్లనో కాదు, కానీ కేవలం నీ మాట చొప్పున మేము సజీవ లెక్కలో ఉన్నామయ్యా. మరి నీ మాట విన్నట్లయితే మరి మేము ఆశీర్వాదాన్ని చూస్తాము అని వాక్యంలో సెలవిస్తుంది కనుక మరి మాట వినేటటువంటి జాబితాలో మేము ఉండడానికి కృపా సహాయం దయచేయమని, మేము మాట విననొల్లని జనాంగం నుంచి వేరుపరచబడ్డటువంటి వారముగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమను తెచ్చుకోమని, వింటుంటున్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి అది మా మేలు నిమిత్తం ఫలించి అభివృద్ధి చెందులాగున వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని, లోబడే స్వభావాన్ని మాకందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడనంటున్నాడో చూసుకుంటే, అన్ని విషయాల్లో మనం దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండాలని ఆ దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. మనమందరం కూడా ఆలోచించి చూసినట్లయితే మనము మన బిడ్డల్ని అన్ని విషయాల్లో మనకంటే ఇంకా దీవించబడాలనుకుంటాం, కానీ మనకంటే తక్కువగా ఉండాలి అని ఎవ్వరం కూడా బిడ్డల విషయంలో కలలు కనం కదండి. మన బిడ్డలు మనకన్నా కూడా ఎక్కువగా దీవించబడాలి అనుకుంటాం. అదే రీతిగా ఆ దేవాది దేవుడు కూడా మనం అన్ని విషయంలో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లున్నట్లుగా మన కొరకు ఆ భక్తుడు ప్రార్థన చేసి 3 యోహాను 2వ వచనంలో భక్తుడు మనకి నేర్పుతున్నది ఏంటంటే, మనం ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లింపు అనేది మన జీవితంలో నిశ్చయముగా చూస్తాం. కనుక ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూసుకున్నట్లయితే, లేవికాండము 26వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీయులకి దేవుడు ఆ యొక్క ఐడల్ వర్షిప్ నుంచి, విగ్రహారాధన నుంచి బయటికి రమ్మని చెప్తున్నాడు. విగ్రహారాధన అదేంటి, ఆ వాక్యం చెప్పుకుంటూ విగ్రహారాధన అంటుంది ఏంటి ఈవిడ అని మీరు అనుకోవచ్చు. విగ్రహారాధన అంటే మనం వెళ్ళి చేత్తో తయారు చేసినటువంటి విగ్రహాలకు మొక్కడమే కాదండి. ఆ దేవుడిని మించి నువ్వు దేన్ని ప్రేమించినా అది నీ జీవితంలో ఒక విగ్రహముతో సమానము. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే దేవుడు ఇక్కడ ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూసుకుందాం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు. మొదటి మాట, మనము విగ్రహాలను చేసుకోవద్దు అంటే ఇక్కడ ఎవరో చేసినటువంటి విగ్రహాన్ని వీళ్ళు పూజలు చేయట్లేదు, ఆరాధించట్లేదు, సాగిలపడట్లేదు. కానీ ఇక్కడ దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తుంది ఏంటంటే, మీరు విగ్రహములు చేసుకొనకూడదు అంటే మనమే తయారు చేసుకుంటున్నామంట. అక్కడ మనమే ఒక విగ్రహాన్ని తయారు చేసుకుంటున్నాం. మనకు తెలియకుండానే మన జీవితంలో చాలా జరుగుతున్నాయి. నా ప్రమేయం లేకుండానే నా జీవితంలో ఎన్నో అదేంటి అట్లెట్లా జరుగుతుంది అనుకుంటున్నదేమో నా ప్రియ సహోదరి సహోదరుడా. నీ జీవితంలో ఫోన్ అనే విగ్రహం ఉందా? నీ జీవితంలో మరి చెడ్డ మాటలు మాట్లాడే విగ్రహం ఉందా? నీ జీవితంలో అబద్ధాలు అనేటటువంటి విగ్రహం ఉందా? కొంతమందికి అనర్గళంగా మాట్లాడతారు చూడండి. అనర్గళంగా కొంతమంది మాట్లాడగలిగితే మరి అసలు పొల్లుపోకుండా, భయం లేకుండా, ఎక్కడ కూడా తడుముకోకుండా అబద్ధాలు చెప్పేటటువంటి విగ్రహం కొంతమంది జీవితాల్లో ఉంటుంది. అది కూడా వాళ్ళు చెప్పే మాటల్ని బట్టి చూస్తే మన మీద మనకే డౌట్ వస్తుంది, నేనే రాంగ్ ఏమో అని. అంత చక్కగా మరి అబద్ధాల స్పిరిట్ వాళ్ళల్లో
పని చేస్తూ ఉంటాయి. ఆ స్పిరిట్ అంటున్నాం, నీ జీవితం అబద్ధాన్ని ఎక్కువగా ప్రేమించి అబద్ధాన్ని పూజిస్తున్నావేమో. పూజించడం అంటే దానికి మొక్కడం కాదు, పూజించడం అంటే దాన్ని పెంచి పెద్ద చేస్తున్నావు. నిజం ఒక్కసారి చెప్తే తిట్లు పడ్డమో లేకపోతే శిక్ష రావడమో ఏదో ఒకటి జరుగుతుంది. అబద్ధాన్ని ఒక్కసారి ఒక చిన్న అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని కంటిన్యూ చేసి జనరేషన్ పెద్ద విగ్రహంలాగా తయారవుతుంది. ఇదంతా నేను జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఎవరిని ఉద్దేశించింది కాదు. కానీ ఇక్కడ దేవుడు మనతో డైరెక్ట్గా చెప్తుంది ఏంటి అంటే, మీరు విగ్రహములను చేసి కొనకూడదు. మనం చేసుకుంటున్నాం, మనకు తెలియకుండానే మనము విగ్రహాలను తయారు చేసుకుంటున్నాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, మీరు విగ్రహములను చేసి కొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలవబెట్టకూడదు. చెక్కిన ప్రతిమని కానీ బొమ్మని కానీ నిలబెట్టద్దు. చెక్కింది అంటే చేత్తో చేసింది కదా, చేత్తో చేసిన ప్రతిమే బొమ్మే. మరి చేత్తో చేసినది ఏదండి? మరి మనిషి మేధాశక్తితోటి తయారు చేయబడ్డది ఏదైనా కూడా చేతులతో చేసిందే. మేధాశక్తి సిస్టంలో పనిచేస్తే చేతుల ద్వారా దాన్ని ప్రపంచంలోనికి తేవడం. అన్నిట్లో అధికమైంది ప్రథమమైంది ఫోను. మరి చేత్తో చేసిన దాన్ని దేని నిలబెట్టకూడదంటే ఇవాళ రేపు ఈ ఫోన్లే మనని నిలబెడుతున్నాయి. ఇంట్లో ఎవరిని ప్రేమించకపోయినా, ఎవరిని పట్టించుకోకపోయినా, ఎవరి గురించి ఆలోచించకపోయినా ఫోన్ ఉంటే చాలు. అడవిలో వదిలేసి వచ్చినా కూడా ఫోన్తో బ్రతికేసేటటువంటి జనాలు కూడా ఉండలేదు. అంటే అందరూ కలిసే ఉంటారు కానీ ఫోన్ మాత్రము మరి ప్రథమమైనటువంటి స్థానము తీసుకుంటుంది. అందుకనే దేవుడు దానిని బట్టే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలవపెట్టకూడదు. మీరు సాగిల పడుట ఏదొక రూపమును చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. అంటే మీ దేశంలో అంటే మీ జీవితంలో. నేను మీ దేవుడనైనా యెహోవా. ఇట్లా మర్చిపోయినటువంటి పరిస్థితి అంటే మొదటిదిగా విగ్రహాలని చేసేసుకొని ప్రతిమలు చెక్కేసుకొని, అంటే మన జీవితంలో కావాల్సినవన్నీ మనం పొందేసుకొని చెక్కేసుకున్న తర్వాత ఇక్కడ మనం గమనించేది ఏంటంటే దేవుడిని మర్చిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అరే బాబు పాప నేను నీ దేవుణ్ణి, నా ప్రియ బిడ్డ నేను నీ దేవుణ్ణి అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ దేవుడికి మనం కల్పిస్తున్నాం. ఎంతమంది అవునంటారు? నేను మీ దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఆయన చెప్పుకునే పరిస్థితి మరి ఎట్లా ఉంటుందంటే, మరి బిడ్డ తండ్రికి తల్లికి పుట్టిన తర్వాత, మరి బిడ్డను పెంచి పెద్ద చేసిన తర్వాత మరి తల్లిదండ్రులను మర్చిపోయినటువంటి స్థితిలో కొంతమంది పిల్లలు ఉంటారు. మరి వాళ్ళకి నేను నీ తండ్రిని, నేను నీ తల్లిని గుర్తున్నానా అని చెప్పుకునే దుస్థితి ఎవరికైనా ఉన్నట్లయితే, అటువంటి దుస్థితి మరి మనకు ఎందుకు వస్తుంది అంటే మనం దేవుడిలో లేనప్పుడు. ఆ దేవాది దేవుడు కూడా అది మనుషులకు దుస్థితి, కానీ ఇక్కడ దేవుడి ప్రేమ మనుషులకు అది దుస్థితిగా ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడి యొక్క ప్రేమను తన ప్రజల పట్ల కనపరుస్తూ వాళ్ళకి చెప్తున్నా, అమ్మా ఇది చేయకండి అమ్మా, ఈ రకంగా ఉండకండి అయ్యా, మరి దీన్ని విడిచిపెట్టండి అయ్యా, దాన్ని నేను చెప్పిన ప్రకారం చేయండి అమ్మా అని చెప్పేసి దేవుడు వాళ్ళు గ్రహించులాగున. ఎందుకంటే దేవుడికి మనుషులతో ఉండడం చాలా ఇష్టం అండి. ఇక్కడ దీని ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే, ఈ యొక్క లేవికాండం 26వ అధ్యాయంలో మనము నేర్చుకునేది ఏంటి అంటే, ఆ దేవుడికి మనతో ఉండడము, మనల్ని దీవించడం ఎంతో ఇష్టం. కొంతమందికి ఆ తల్లికి ఆ భార్యకి తన వారికి తన ఇంటి వారికి వండి పెట్టడము, వాళ్ళకి అన్నీ చేసి పెట్టడం చాలా ఇష్టం. ఎందుకంటే తన ఇంటి వారిని తన బిడ్డల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. ఈ భూమి మీద తల్లికి బిడ్డ కన్నా వేరే ఎక్కువ ఏది లేదు. భర్తను కూడా కొన్ని విషయాల్లో పక్కన పెడుతుంది పిల్లల కోసం. మరి అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనిషి ప్రేమనే ఆ రీతిగా ఉంటే, నీ కొరకు నా కొరకు చనిపోయిన దేవుని ప్రేమ ఇంకెంత గొప్పగా ఉంటుందండి కదా, ఇంకెంత గొప్ప ప్రేమ కదా. ఆ దేవుడు మరి మనము దీవించబడాలి, మనతో సహవాసం కలిగి ఉండాలని ఆ దేవుడు మరి కోరుతున్నాడు. ఆ తల్లి ఏ రీతిగా అయితే తన ఇంటి వారందరినీ సంతోషపెట్టాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వాలి అని చెప్పి తల్లి ఏ రీతిగా అయితే ఆలోచించి తనను తాను సమర్పించుకొని ప్రేమిస్తుందో, తనను తాను సమర్పించుకొని పరిచర్య చేస్తుందో, తనను తాను సమర్పించేసుకొని తన ఇష్టాలన్నింటినీ పక్కన పెట్టేసి వాళ్ళకి ఏది ఇష్టమో దానికి ప్రయారిటీ ఇస్తుందో, అదే రీతిగా అర్హత లేనటువంటి నీకు నాకు కూడా దేవుడు ఆ ప్రయారిటీ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ ముందు ఏ ప్రేమ పనికిరాదండి. ఆయన ప్రేమ ముందు ఏ ప్రేమ పనికిరాదు. ఈ యొక్క లెంట్ సీజన్లో నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక పాట ఉంటుంది. కలువరి సిలువను చూసానయ్యా, ప్రభువాని ప్రేమను
తలచానయ్యా, కలువరి సిలువను చూసానయ్యా, ప్రభువాని ప్రేమను తలచానయ్యా, నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళు కన్నీళ్లతో పొంగేనయ్యా, నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళు కన్నీళ్లతో పొంగేనయ్యా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా, స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా. ఆయన ప్రేమను కనుక నువ్వు నిజంగా అర్థం చేసుకుంటే నీ హృదయంలో కన్నీళ్ళు ఉప్పొంగుతాయి. నా ప్రియ సహోదరి సహోదరు, ఎంతసేపు నీ గురించి, నీ బాగు గురించి, అయ్యో నా బిడ్డ మాట వినట్లేదే, అయ్యో నా బిడ్డ నేను చెప్పినట్టు చేస్తే ఎంత ఆశీర్వాదం నేను దాచిపెట్టాను, అది గ్రహిస్తే బాగుండు అని చెప్పేసి నీ కొరకు ఆలోచించే దేవుడు, నీ కొరకు ప్రాణం సైతం పెట్టినటువంటి దేవుడు. నీ తల్లి నీ కొరకు ప్రాణం పెట్టగలదా? తల్లికి మొదటిగా నీ మీద ప్రేమ ఉంటుంది, కానీ ప్రాణం పెట్టేంత ప్రేమ చాలా తక్కువ మంది తల్లిలో ఉంటుంది. కనుక మరి ఈ యొక్క సమయంలో ఈ దేవుడు ఈ యొక్క లేవికాండం ద్వారా మనకి చెప్పేది ఏంటంటే, ఆయన మనతో సహవాసం కలిగి మనతో ఉండడం ఎంతగానో ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అందుకే ఏమంటున్నాడు, నేను మీ దేవుడైన యెహోవాను, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. అంటే ఆయన మళ్ళీ ఒకసారి నేను యెహోవానని ఎందుకు చెప్పుకుంటున్నాడంటే, విశ్రాంతి దినం. ఇవాళ రేపు ట్రెండ్ ఏం నడుస్తుందంటే మొత్తం అంతటా మీడియా అయిపోయింది. ఆ మీడియా ద్వారా మరి ప్రతి చర్చిలో లైవ్ పెడుతున్నారు. చర్చికి పోకపోయినా పర్వాలేదు, చర్చ్ లైవ్ అటెండ్ అయితే చాలు అనుకొని ఇళ్లలో కూర్చొని చూస్తున్న వాళ్ళు పెరిగిపోయారు. ఇక్కడ విశ్రాంతి దినమును ఆచరించండి అంటున్నాడు. అంటే దేవుడి సన్నిధికి రావాలి, దేవుడి సన్నిధికి వచ్చి అంట ఈ విశ్రాంతి దినమును మీరు ఆచరింపవలెను. అంటే డ్యూటీ ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి. ఇప్పుడు ఒక ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగస్తులు ఉంటారు. ఇవాళ రేపు బయోమెట్రిక్ మెషిన్స్ వచ్చాయి. మీ తంబో మీ ఫేసో చూడండి, ఆ రోజు నువ్వు పొద్దున్నే ఆఫీస్ తెరవకుండా వచ్చి నువ్వు ఆఫీస్ పని చేసి ఇంటికి పోయినా, పొద్దున్న 7 గంటలకు వచ్చి రాత్రి 10 గంటలకు ఇంటికి పోయినా, ఒకవేళ నువ్వు బయోమెట్రిక్ మిషన్లో నీ యొక్క థంబ్ ఇంప్రెషన్ కానీ ఫేస్ రీడింగ్ కానీ జరగకపోతే నువ్వు ఉద్యోగం ఆ రోజు జాబ్ చేసినట్టు కాదు, ఆ రోజు డ్యూటీలో ఉన్నట్టు కాదు. ఎందుకు? నువ్వు చేసిందావని రుజువేంటి అక్కడ కదా. ఉద్యోగాలు అట్లా తయారయ్యాయి. కానీ ఇక్కడ అది నీ డ్యూటీగా పెట్టుకున్నావు. నువ్వు అది పంచి కొడితేనే నువ్వు లోపలికి ఎంట్రీ, అది నీ డ్యూటీ. నువ్వు అది చేయకుండా ఏం చేసినా కూడా వేస్టే. అదే రీతిగా దేవుడు ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఇట్స్ యువర్ డ్యూటీ. నువ్వు అది విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా వేరే టైంలో నేను ప్రార్థన చేశాను, నేను అది చేశాను, ఇది చేశాను అంటే వ్యర్థము, అన్నీ వేస్ట్, అవి లెక్కలోనికి తేపడు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నా విశ్రాంతి దినాన్ని మీరు ఆచరింపవలను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. విశ్రాంతి దినము ఆచరించాలి. ఆయన పరిశుద్ధ సన్నిధి, ఎక్కడైతే సంఘంతో మనం సహవాసం చేస్తామో అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. ప్రత్యక్ష గుడారంలో ఆయన సన్నిధి ఏ రీతిగా ఉన్నదో, ఆయన ఏర్పాటు చేసినటువంటి స్థలాల్లో, ఏర్పాటు చేసుకున్నటువంటి మందిరాల్లో ఖచ్చితంగా ఆయన యొక్క సన్నిధి మరి నిత్యము అక్కడ ఉంటుంది. కనుకనే ఇక్కడ ఏమంటున్నాడు, దాన్ని సన్మానించవలను. ఇది ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు. మరి కొంతమంది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అంటాం కదా. మరి మనల్ని మనం ప్రేమించుకోకుండా పక్కనోడిని కూడా ప్రేమించలేము. అందుకనే దేవుడు అంటాడు, ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో, లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లయితే పక్కనోడిని ప్రేమించగలుగుతావు. కనుక ఇక్కడ ఏంటి, పరిశుద్ధనామం సన్మానించుము, సన్మానింపవలను అని ఎందుకంటున్నాడంటే, నీకు ఆ మర్యాద తెలియకుండా పోతుంది. మనల్ని మనం ప్రేమించుకోకుండా పక్కనోడిని ప్రేమించలేము, ఎట్లా అయితే ప్రేమించలేమో, మరి నువ్వు చూసే మనిషినే నువ్వు ప్రేమించలేకపోతే చూడని దేవుడిని ఎట్లా సన్మానిస్తావు కదా. చూడని దేవుడిని కూడా నువ్వు ఆయన అనుకున్న పద్ధతిలో సన్మానించలేవు. కనుకనే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, నా పరిశుద్ధ మందిరంను. మరి మనల్ని ప్రేమించుకోవడం అంటే ఆయన మన యొక్క శరీరము ఆయన యొక్క ఆలయం అయి ఉంటుంది. దీన్ని కూడా నువ్వు సన్మానించాలి, దీన్ని కూడా నువ్వు ప్రేమించాలి. అంటే చాలామంది ఫోకస్డ్గా అందం మీద, వాటి మీద, వీటి మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అది కాదు, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, నీకు ఇచ్చినటువంటి శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా
మరి సన్మానించడమే. ఇష్టం వచ్చినట్టు ప్రతిదీ తినేయడం ఈరోజు ఇవాళ రేపు అలవాటు అయిపోయింది. దానివల్ల అనారోగ్యం. నీ మందిరం పాడైపోతుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి మందిరం పాడైపోతుంది. దీన్ని నువ్వు ఎక్కడి నుంచి సన్మానిస్తున్నావు? దీన్ని సన్మానించుకోలేనప్పుడు ఆయన మందిరానికి కూడా నువ్వు వెళ్ళలేవు. ఆయన మందిరానికి వెళ్ళి ఆయనను కూడా సన్మానించలేవు. అది నేను చెప్పొచ్చేది. కాబట్టి ఆయన దేవుడు అని నువ్వు మర్చిపోయి నీకు విగ్రహాలను రెడీ చేసుకున్నావు. నీకు తెలియకుండా నీ జీవితంలో అనేకమైనటువంటి విగ్రహాలు ఉన్నాయేమో. ఒక్కసారి ఆలోచించు నా ప్రియ సహోదరి సహోదరా. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి ఒక్కరి జీవితంలో మనకు తెలియకుండా అనేకమైనటువంటి విగ్రహాలు, అంటే దేవుడికి మరి ఇచ్చే సమయము తక్కువ, కానీ విగ్రహాలకు అంటే మనం ఏర్పాటు చేసుకున్న అనేకమైనటువంటి పనిపాట్లు మనుషులకు ఇచ్చే ప్రయారిటీ ఎక్కువ. అందుకనే మొదటి కీర్తనలో ఆయన ఏమంటాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు అన్నాడు. కానీ 1 గంట సేపు, పావు గంట, అరగంట, 2 గంటలు మరి ఈ మీటింగ్ అయ్యేంత వరకు అని ఎక్కడ కూడా చెప్పలేదు. దివారాత్రులు ఆయనని సన్మానించి ప్రేమించి ఆయనని ధ్యానించాలంట. ఆయన చెప్పిన మాటల్ని వినాలి అంటున్నాడు. అందుకని ఇక్కడ ఇంకో మాట ఏమంటున్నాడు అంటే 3వ వచనం, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల. ఒకవేళ నీ జీవితంలో కష్టం ఉందా, బాధ ఉందా, శ్రమ ఉందా, మరి పోరాటం ఉందా, అవమానం ఉందా, నింద ఉందా, పరీక్షల గుండా వెళ్తున్నావా, ఫెయిల్యూర్ గుండా వెళ్తున్నావా, నష్టాల గుండా వెళ్తున్నావా, కష్టాల గుండా వెళ్తున్నావా, వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే నువ్వు దేవుడి మాటకి, దేవుడికి దూరంగా ఉండడం. అందుకని నీ జీవితంలో విగ్రహాలు ఉన్నాయేమో, ఆ విగ్రహాలన్నిటిని పడగొట్టే శక్తిని దేవుడిచ్చాడు. కట్టుటకు, నాటుటకు, పడద్రోయుటకు, నిలవబెట్టుటకు, ప్రతిదానికి మరి దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఇర్మియా 1, 8, 9, 10 వచనాల్లో ప్రతి దానికి దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని వాడుకున్నట్లయితే ఆ అధికారం ఎప్పుడు వాడబడుతుంది? దేవుడిని సన్మానించి, దేవుడిని ప్రేమించి, ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనని ఆచరించి అనుసరించి ఆయన చెప్పిన ప్రకారం. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షము వచ్చును, భూమి పంటనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వచ్చే వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. చిన్న మాట వింటే అయిపోతుంది కదండి. ఇక్కడ ఎంత ఆశీర్వాదం ఇస్తున్నా అంటే, మరి తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. సింపుల్ ఎగ్జాంపుల్. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంట్లో ఉన్నన్ని రోజులు రాజభోగాలు అనుభవించాడు. తండ్రి ఒక రాజులాగా, తన కింద అనేకమైనటువంటి పనివాళ్ళు ఉన్నారు, రాజకుమారుడిలాగా బ్రతికాడు. ఎప్పుడైతే తండ్రి నుంచి దూరం వెళ్ళిపోయి తనకు కలిగిందంతా తీసుకొని వెళ్ళిపోయి దూరం వెళ్ళిపోయాడో, మరి తండ్రి పంచన లేకుండా, తండ్రి అండర్లో లేకుండా, తండ్రి గైడెన్స్లో లేకుండా ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయి దూరం వెళ్ళిపోయాడో అప్పుడు ఏం జరిగింది? అందరికీ తెలిసిన విషయమే కదా. ఏం జరిగింది? నష్టాల గుండా వెళ్ళాడు, అవమానాల గుండా వెళ్ళాడు, ఆకలి గుండా వెళ్ళాడు, మరి అనారోగ్యం గుండా వెళ్ళాడు, మరి ఆఖరికి దీన స్థితి, పందుల పొట్టు తినేటువంటి దారిద్ర్యతలోనికి, భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి ఈ యొక్క మరి తప్పిపోయిన కుమారుడు వెళ్ళాడు. ఎప్పుడైతే తన తండ్రి చెప్పిన ప్రకారం, నీకు ఇక్కడ ఏం తక్కువైంది నాన్న, నువ్వు ఇక్కడే ఉండు నాన్న, రాజలాగా ఉండొచ్చు నాన్న అని చెప్పినప్పుడు ఆ తండ్రి మాట కుమారుడు వినలేకపోయాడు. వినలేక తండ్రి నుంచి దూరం అయ్యి తప్పిపోయినటువంటి పరిస్థితులు అన్నీ పోగొట్టేసుకొని తిరిగి, మరి నా తండ్రి ఇంట్లో అనేకమైన పనివారు ఉన్నారు, వాళ్ళల్లో నేను కూడా ఒక్కడిలాగా బ్రతుకుతాను అని చెప్పి తగ్గించుకొని, ఎప్పుడైతే మారు మనసు పొంది, అంటే తండ్రి చెప్పిన మాట వినడానికి లోబడి మారు మనసు పొంది ఎప్పుడైతే తిరిగి వెళ్ళాడో అక్కడ దేవుడు కార్యం చూశాడు. హల్లెలూయా. మరి అక్కడ దేవుడి కార్యాన్ని చూసి, మరి పందుల మధ్యలో ఉండొచ్చు అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆ కుమారుడు తండ్రి ఇంటికి దగ్గరకు వచ్చాడో మనం ఊహించుకోవచ్చు. అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్న కుమారుడిని సైతం మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తండ్రి ఏ రీతిగా అయితే తీసుకెళ్ళి మరి ఉంగరం తొడిగించి, మరి ప్రశస్త వస్త్రాలను తొడిగించండి అని ఎంతో సంతోషంగా మరి కుమారుడు వచ్చినందుకు విందు చేయమన్నాడో, అట్టి రీతిగా నువ్వు ఒక్కసారి మాట విని, మరి ఆ దేవాది దేవుడు చెప్పిన మాట విని ఆయనకు లోబడి ఆయన దేవుడని నమ్మి, మరి నీ జీవితంలో ఉన్న విగ్రహాలను మరి తీసివేసి వాటిని నీ జీవితంలోంచి పెరికివేసి
ఎప్పుడైతే నువ్వు ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరిస్తావో ఇక్కడ చెప్పబడిన ప్రతి ఆశీర్వాదం నీ ద్రాక్ష తోట పంటని ఇస్తుంది, నీ వర్షము దాని పంటని ఇస్తుంది, దాని కాలంలో వర్షం వస్తుంది. అంటే ప్రతి ఆశీర్వాదం రావాల్సిన టైంలో వచ్చేస్తుంది. తండ్రి కింద ఉన్నప్పుడు ఎటువంటి ఆశీర్వాదము ఆ తప్పిపోయిన కుమారుడు చూశాడో, ఈ దేవాది దేవుడి కింద ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడి మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని వాక్యంలో ఉంది కదా. అట్టి రీతిగా ఆయన రెక్కల క్రింద ఉండడానికి వచ్చి ఆయనను ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కొదవై ఉండదు అని సెలవిచ్చిన ప్రకారం ఈ దేవుడు చెప్పిన మాటలు విన్నట్లయితే నీ భూమి దాని ఫలమిస్తుంది. నువ్వు చక్కని పంట కోయగలవు. నువ్వు కోయట్లేదు అంటే నీ జీవితంలో విగ్రహాలను నిలబెట్టుకుని నువ్వు దేవుని తప్ప మిగతా అన్నిటికీ నీ జీవితంలో టైం ఉంది, కానీ దేవుడికి మాత్రం సమయం లేకుండా భయంకరమైనటువంటి ఆ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎన్ని గంటలు నీ ఫోన్తో ఉన్నావో ఆలోచించు. నువ్వు ప్రేమిస్తున్నా అంటావు, కానీ ఆ ప్రేమించే వ్యక్తితో నువ్వు ఎన్ని గంటలు ఉంటావు? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే అందరూ ఎస్ ప్రేమిస్తున్నామంటారు, కానీ ఎన్ని గంటలు ఎంత సమయం దేవుడికి వెచ్చిస్తున్నారు? ఒక రోజులో ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట, ఓ అరగంట, ఓ గంట, మహా అంటే 2 గంటలు. మరి సేవకుల సంగతి పక్కన పెట్టండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఆలోచన మీరు ఎన్ని గంటలు దేవుడి సన్నిధిలో ఉంటారనే ఆలోచనలు వచ్చే వాళ్ళు కూడా ఉండకపోరు. మీరు ఎన్ని గంటలు ఉంటారు అనేది పక్కన పెట్టండి సేవకులది. మరి విశ్వాసులుగా మరి ఈ శ్రమలు కష్టాలు ఇవన్నీ తట్టుకొని నిలబడే శక్తి విశ్వాసులుగా మీకు కావాలి అంటే మరి నువ్వు ఎంత సమయము దేవుడితో మరి గడుపుతున్నావు ఒక్కసారి ఆలోచించు. ఈ ఆశీర్వాదాలన్నీ కావాలనుకుంటారు. విన్నప్పుడు వాక్యం విన్నప్పుడు అందరూ కూడా ఈ ఆశీర్వాదం నాకు ఖచ్చితంగా కావాలి అనుకుంటారు కదా. ఈ ఆశీర్వాదం రావాలంటే ప్రతి ఆశీర్వాదానికి ముందు దేవుడు ఖచ్చితంగా ఒక కమాండ్మెంట్ పెడతాడు, ఒక ఆజ్ఞిస్తాడు. నువ్వు ఖచ్చితంగా ఇది చేసిన ఎడల నీకు ఇది వస్తుంది అంటాడు. ఎవరికైనా జాబ్ వచ్చింది, సంతోషంగా వాళ్ళు వెళ్ళి అబ్బా నాకు జాబ్ వచ్చింది అని చెప్పి చెప్తారు. రేపటి నుంచి జాయినింగ్ అంటారు. సరే మంచిది. మరి నీకు జాబ్ వచ్చినప్పుడు రేపటి నుంచి జాయినింగ్ అన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి వెళ్ళి నెలంతా పని చేసిన తర్వాత ఆ వ్యక్తికి జీతం వస్తుందా? ముందే అడ్వాన్స్గా జీతం ఇచ్చి పని చేయించుకుంటారు ఎవరన్నా? వింటున్నారా? ఎవరన్నా ముందు జీతం ఇచ్చి ఇంత జీతం నీకు ఇస్తున్నాను నువ్వు నెలంతా పని చేయాలి అని చెప్పి ముందు జీతం ఇచ్చి పని చేయించుకునే అధికారులు ఎవరైనా ఉంటే ప్లీజ్ పింగ్ మెసేజ్ చేయండి చూద్దాం కదా. మనకి ముందు జీతం ఎవరు ఇవ్వరు, పని చేస్తేనే జీతం ఏ రీతిగా వస్తుందో ఈ దేవాది దేవుడు చెప్పిన మాట వింటేనే నీ జీవితంలో ఆశీర్వాదం. ఊరికే ఆశీర్వాదం రాదు, ఎందుకంటే ఊరికే అడగకుండానే ఆశీర్వాదం ఇస్తే నీకు దాని విలువ తెలీదు. కనుకనే ఆ దేవుడు ఊరికే ఇవ్వడు ఆశీర్వాదం, ఖచ్చితంగా దానికి ఒక ఆజ్ఞ పెడతాడు. నువ్వు ఇట్లా ప్రవర్తించిన ఎడల ఇక్కడ అందుకనే అంటున్నాడు, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల ఇవన్నీ మీకు వస్తాయి అంటున్నాడు. పనివాడు జనంతా పని చేస్తేనే జీతం ఇస్తారు, వాళ్ళు చెప్పినంత పని చేస్తేనే జీతం ఇస్తారు, కానీ ఉత్త అటెండెన్స్ వేస్తే జీతం ఇవ్వరండి. అదెంత నిజమో ఈ వాక్యం కూడా అంతే నిజం. వాళ్ళకు సంబంధించిన పనులు చేస్తేనే జీతం ఇస్తారన్నది ఎంత నిజమో ఈ యొక్క ఆజ్ఞల్ని కట్టడలని అనుసరిస్తూ ఆయన చెప్పిన ప్రకారము ప్రవర్తిస్తూ దాన్ని ఆచరిస్తున్నట్లయితేనే నువ్వు విని దాని ప్రకారం ప్రవర్తించినట్లయితేనే ఇందులో ఉండే ఆశీర్వాదం కూడా నీకు వస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ ప్రాక్టికల్ లైఫ్. దీన్ని ఎవ్వరూ మరి కాదనడానికి వీల్లేదు. ఇదెంత నిజమో ఇది కూడా అంతే నిజం. కనుక మన జీవితంలో అనేకమైన విషయాలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి, కానీ మనమే దాన్ని ఓవర్లుక్ చేసి మనకెంత కావాలో అంతే వింటాం, మనకి ఏది అవసరమో అంతే చూస్తూ ఉంటాం, మనం ఎంత చేయగలమో దాన్నే ఫోకస్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మాట వింటావో మరి దేవుడికి అనుగుణంగా ప్రవర్తించడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటావో అప్పుడే నీ యొక్క ప్రతి ప్రార్థన ప్రతి సిద్ధపాటు నీ హృదయంలో ఆలోచించిన ప్రతి ఆలోచన ముద్రించబడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా. ముద్రించబడ్డ వెంటనే ఆ దేవాది దేవుడు మనకి కావలసినటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధపడతాడు. మరి ఆశీర్వాదం రావాలంటే జీతం రావాలంటే పని ఎట్లా చేయాలో మనం కూడా ఆయన మాట ఖచ్చితంగా
వినాలి. ఇక్కడేమో నెలంతా పనిచేసి కష్టపడి జీతం తీసుకో, అబ్బా ఎంత జీతం వచ్చిందని సంతోషపడతారు. ఇక్కడ దేవుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రము ఫస్ట్ నువ్వు నన్ను దీవించి తర్వాత నేను ఆలోచిస్తా, ప్రభా ఫస్ట్ నువ్వు నాకు ఇది తర్వాత చూస్తా, మరి నువ్వు ఫస్ట్ నేను చెప్పింది చేస్తేనే కదా నేను ఇస్తా అన్నది ఇచ్చేది అని దేవుడు కూడా అనుకుంటాడు మనసులో. ఆయన చెప్పింది మనం చెయ్యం, కానీ మనకి ఏది కావాలో అది మాత్రం అడుగుతాం. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా, అడుగు ప్రతివాడు పొందుకొని అన్నాడు కదా, మరి మీకు ఏది ఇష్టమో అది అడగండి అన్నాడు కదా. ఇష్టమైంది, అవసరమైంది, అనవసరమైంది అన్నీ అడుగుతారు, కానీ మనం ఏం చెయ్యాలి అన్న సంగతి మర్చిపోతాం. మనం చేయాల్సిన హోంవర్క్ ఏంటి? ఆయన చెప్పిన ప్రకారము మనము ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని, కట్టడలను, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ప్రవర్తిస్తూ దాని ప్రకారం జీవిస్తూ మనల్ని మనం ఆయనకి సమీపంగా ఉంచుకున్న ఎడల ఇక్కడున్న ప్రతి ఆశీర్వాదము నీ దేశమునకు క్షేమం కలుగును అంటున్నాడు. లేవికాండం 26వ అధ్యాయం చదవండి. దీంట్లో ఉన్న ప్రతి ప్రామిస్ మరి మీ జీవితంలో నెరవేర్చబడలాగున ముందు మీ జీవితంలో ఉన్న ప్రతి ప్రతిమను, విగ్రహాన్ని, చేత్తో పోతబోసినటువంటి మీరు కట్టుకున్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, అక్కని, అన్నని, తమ్ముడని, భర్తని, భార్యని, ఫోన్ అని, మరి ఉద్యోగం అని, డబ్బని, బలహీనతలని, తాగుడని, జూదమని అనేకమైనటువంటి విగ్రహాలు మన జీవితంలో ఉంటూ ఉంటాయి. వాటన్నిటినీ తీసి పడేసి మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని సెలవిచ్చిన ప్రకారము ఆయనను మొదట వెతికి మరి ఇవన్నీ ఆటోమేటిక్గా నువ్వు దాని గురించి వెతకాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుడిని వెతుకుతావో నీ వెనకాల ఇవన్నీ వస్తాయి. నువ్వు దేవుడిని వెతకడం మానేసి వీటిని వెతుకుతూ ఉన్నావు అనుకో, దేవుడు అక్కడే ఉంటాడు కానీ ఏవి నీకు దొరకవు. సింపుల్ మన జీవితము, మరి చాలా సింపుల్గా ఇవన్నీ మీరు చేయగలరా అని దేవుడు మాదిరిగా మనకు చూపించాడు. కానీ మనం మాత్రము ప్రతిదాన్ని కష్టముగా, బాధగా, శ్రమగా, అమ్మో నాలాంటి పరిస్థితి ఎవ్వరికి వద్దు అని చెప్పేసి నిన్ను నువ్వు హైలైట్ చేసుకుంటున్నావు. నువ్వు హైలైట్ చేయాల్సింది ఎవరిని? దేవుణ్ణి. నీ జీవితంలో నిన్ను నువ్వు హైలైట్ చేస్తూ నీకు నువ్వే ఒక విగ్రహంతో సమానంగా మార్చబడ్డట్టు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మరి వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తుంది ఏంటంటే ఆయన మనతో పాటు మనలో, మన జీవితంలో, మన కుటుంబంలో ఉండాలని ఆశపడుతున్నాడు. నిత్యము మనల్ని ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి నీకైతే ఆశీర్వాదాలు కావాలని అన్న ఆశ ఉన్నది, కానీ దేవుడు చెప్పిన ప్రకారం జీవించాలన్న ఆశ నీలో కలుగులాగున పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయునుగాక. దేవుడు మీతో సహవాసం చేసి మీ ఇంట్లో ఉండి మీ జీవితంలో ఉండి కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఇష్టపడ్డటువంటి నువ్వు ఒకవేళ దాన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే నీ జీవితంలో విగ్రహాలన్నింటినీ తీసేసి ఆయన ఆజ్ఞల్ని, కట్టడాలను అనుసరించి ఆయన ఎట్లు చెప్తే ఎస్ అంటే ఎస్, నో అంటే నో. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు, నీ దేవుడని యెహోవాని నీ పూర్ణ మనస్సుతో మరి ఆరాధించి ప్రేమించాలని ముఖ్యమైన 2 కట్టడలు, ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని అనుసరించి నువ్వు ప్రవర్తించిన ఎడల దీంట్లో ఉన్న ప్రతి ఆశీర్వాదం ఖచ్చితంగా నీకు, నీ కుటుంబానికి, నీకు కలిగిన సమస్తానికి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాటల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ, అవునయ్యా మా జీవితాల్లో మాకు తెలియకుండా అనేకమైనటువంటి విగ్రహాలు మేము తయారు చేసుకుంటూ ఉంటాం. మాకు తెలియదు అది విగ్రహం అని, కానీ మా జీవితాన్ని ఏలుతున్నాయి ఆ విగ్రహాలే ప్రభా. వాటి నుంచి మమ్మల్ని విడిపించి మరి నీ ఆజ్ఞలను అనుసరిస్తూ, నిన్ను సన్మానిస్తూ, మరి నువ్వు చెప్పిన కట్టడల ప్రకారం ప్రవర్తిస్తూ నడుస్తూ మమ్మల్ని మేము బలపరుచుకొని నువ్వు మా జీవితంలో కుమ్మరించాలన్న ప్రతి ఆశీర్వాదానికి మేము నా తండ్రి నిశ్చయంగా వారసత్వం వహించులాగున మమ్మల్ని అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించి నీ నామానికే మహిమను తెచ్చుకోనమని, విన్నవారి జీవితంలో ఖచ్చితంగా ఒక అద్భుత కార్యం జరిగించి నీ నామానికే మహిమను తెచ్చుకోనమని, సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.